జొన్న రొట్టె అంటే చాలామంది ఇష్టపడతారు. అలాంటి జొన్న రొట్టెని ఇంకొంచెం టేస్టీగా చేద్దాం. వితౌట్ కర్రీ కూడా ఇది తింటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను, తప్పకుండా ట్రై చేయండి, ఆరోగ్యానికి మంచిది. దీనికోసం ముందుగా జొన్న పిండిని తగినంత తీసుకొని వాష్ చేసి పెట్టుకున్న మునగాకు, నువ్వులు, కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను అయితే వేసుకొని పిండంతా బాగా కలిసాక దీంట్లో కాస్త నీళ్లు పోసుకొని ముద్ద చేసుకోవాలి. ముద్ద చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక కొంచెం కొంచెంగా తీసుకొని కొంచెం పొడిపిండిని వేసుకుంటూ జొన్న రొట్టెనైతే స్లోగా అయితే రెడీ చేసుకోండి. జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇది కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. స్లోగా ప్రాసెస్లో చేస్తే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక పెనం వేడెక్కాక ఈ జొన్న రొట్టెనైతే వేసుకొని దానిపైన ఒక బట్టనైతే నీళ్ళల్లో ముంచేసి అలా పైనంతా రాసేసి ఓసారి మలిపేసుకొని ఆలివ్ ఆయిల్తో టాపింగ్ చేసుకోండి. చాలా చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇది తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. జొన్న రొట్టె ప్లెయిన్గా ఇష్టపడని వాళ్ళు ఇలా ట్రై చేయండి. కర్రీ లేకుండానే తినేస్తారు. నచ్చితే లైక్ చేయండి.